మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమ్మ ఒడి మామ కత్తెర అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో నిబంధనల సుడిగుండంలో పథకం, 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్కరికైనా కొర్రి కత్తెరలకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత, 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపులు అంటూ ఓవరాల్గా పేద పిల్లలకి చదువులకు సంబంధించి ఏ తల్లి భయపడద్దు, ఇంట్లో 2 పిల్లలకు 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు 1000 నుంచి 6-10 తరగతులకు 1500, ఇంటర్మీడియట్ చదువులకు 2000 రూపాయలు తల్లులకు అందిస్తామని చెప్పి 2017 జూలై 10 జగన్ చెప్పారు. 3 ఏళ్లలో 186,000 మందికి తగ్గిందన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నవరత్నాలు అనేటువంటి పథకాలని ఇప్పుడు టార్గెట్ చేయడం ప్రారంభించారు. రైట్, ఇక్కడ పథకం తీసుకున్న వాళ్ళకి తెలుసు ఏం జరిగిందన్నది, తీసుకోని వాళ్ళకి తెలుసు ఏం జరిగిందన్నటువంటిది. ఉట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళకే ఇవ్వండి అని నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను. కానీ ఆయన మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి కూడా ఇచ్చారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అబౌవ్ ఇంటర్మీడియట్ అంటే అబౌవ్ 10th క్లాస్ వాళ్ళకి ఎట్లాగో ఇది ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. దీంట్లో 2కి ఇస్తామన్నారు, ఒకళ్ళకే ఇచ్చారని రాయడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ పథకం లేదు, ఆ పథకం వేస్ట్ అయిపోయింది అనుకోవడం అమాయకత్వం. దానివల్ల అనేక మంది ఎవరైతే వాళ్ళ వ్యవసాయ పనులకు కూలీ పనులకు వెళ్ళే వాళ్ళల్లో అనేక మంది స్కూళ్ళకి వెళ్తున్నారు. అట్లాగే ఆ స్కూళ్ళ మరుగుదొడ్లు ఇప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటున్నాయి. ఇందులో నుంచి 1000 రూపాయలు ఆ తల్లిదండ్రులే జమ చేయటం వలన వాళ్ళే దగ్గరుండి చూసుకోవడం వల్ల స్కూల్ మెయింటెనెన్సు, సెక్యూరిటీ వీటికి సంబంధించి ఇస్తున్నారు. అంటే ఇచ్చి రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు. ఊరికినే డబ్బులు ఇచ్చేసి తినేసేయమని కాకుండా తల్లిదండ్రుల కమిటీలు అది ఏర్పాటు చేసి, ఇదివరకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థ ఇప్పుడు రూటు మారింది, పర్ఫెక్ట్గా ప్లానింగ్లోకి వచ్చింది. కాబట్టి దీన్ని ఎంత విమర్శించినా లేకపోతే విషాన్ని ఎంత చెమ్మినా పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. తెలుగుదేశం హయాంలో అది చేసి అందులో సగం కనుక జగన్కి వస్తే ఖచ్చితంగా వచ్చి ఉండేది ఆ నెగిటివిటీ. కానీ తెలుగుదేశం హయాంలో అసలు అదేం చేయలేదు కదా. దానివలన ఇప్పుడు ఎంత క్రియేట్ చేద్దాం అనుకుని నోటి దగ్గరకు వస్తున్నాము, దబ్బెబ్బెబ్బే ఇది చాలదు అని చెప్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనేది రాబోయేటువంటి రోజుల్లో చూడాల్సింది. ఈనాడు నిత్య విష ప్రచారంలో ఇదొక కాన్సెప్ట్. లేకపోతే జగన్ గులకరాయి డ్రామాను జనం చీకొట్టారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ సంకల్పంతో సాగండి, బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి సభలో అడుగుపెట్టాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోక్సభ అభ్యర్థులతో చంద్రబాబు సానుభూతి ఓట్లతో గెలవాలని జగన్ చూస్తున్నారు. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు చెప్పడంలో ఆయనకి ఎవరు సాట్లేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం ఎత్తారు. రాష్ట్రానికి తానేం చేశారో చెప్పలేక డ్రామాలు ఆడుతున్నారు. పింఛన్ల విషయంలో కుట్రలు చేశారు. ఆయన ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చిక్కుట్టారు. ప్రజాగళం యాత్రకు వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులకు ఉండవల్లిలో నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు బీఫామ్లు అందించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వాళ్లే కరెంటు తీయించి నేను రాయి వేయించాను దుష్ప్రచారం అన్నట్టు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాయి దాడి సందర్భంలో సహజ సిద్ధమైన పరిణామం. ఈయన ముందు ట్వీట్ చేశారు ప్రధానమంత్రితో పాటు, తర్వాత ఈయన కూడా, అది హుందాతనం. ఆ తర్వాత మళ్ళీ గల్లీ రాజకీయ నాయకుడికి స్థాయికి దిగజారిపోవడమే దరిద్రం. లోకేష్ ట్వీట్ చేయడం, అదే తరహాలో పార్టీ నాయకులందరూ తీవ్రస్థాయిలో విమర్శించడం, ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడైనా సరే రాయి దాడి తనంతానే కొట్టుకున్నాడు, లేకపోతే తనంతానే చంపుకుందాం అనుకున్నాడు, ఇట్లాంటి జనం ఎంతవరకు నమ్ముతారు అంటే చూడాలి. మరి చంద్రబాబు గారు ఆశ అది ఎంత అంటే పబ్లిక్ తప్పుదోవ పడతారు అనుకోవడం అన్నటువంటిది. అది హుందాగా ఉండేటట్టయితే అసలు రాయి అంశం ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే సరిపోయేది. కానీ రాయి అంశాన్ని రోజు ప్రస్తావిస్తూ మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు ఆయనకే తెలియాలి. లేకపోతే ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి అభివృద్ధికి సమప్రాధాని. జగన్ మీ చిల్లర వ్యవహారాలపై చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదు. నర్సాపురం, భీమవరం, వారాహి సభల్లో జనసేన అని పవన్ కళ్యాణ్. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడమే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తాం. నదులను అనుసంధానిస్తాం. వీలైన త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం. చేతి వృత్తులను ఆదుకుంటాం. భవన నిర్మాణ కార్మికులు కాపాడుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయవేరు సభలో ఆయన ప్రసంగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బోండా ఉమా పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. సతీష్ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్టు తనతో చెప్పించారు. నన్ను భయపెట్టాలని చూశారు. గట్టిగా నిలబడ్డ పోలీసులు స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బందే. ఈనాడుతో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావు అంటూ మీ నాయకులు కానీ
బోండా ఉమా కానీ సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించారు. దీనికి పోలీసులు నాపై 2 దెబ్బలేశారు. చేయని నేరానికి నేను 4 రోజులు పోలీస్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. రోజుకి 5 గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నేను వారికి భయపడి ఉంటే నన్ను ఈ పాటికి జైల్లో పెట్టేవారని పోలీసులు చరణించి శనివారం రాత్రి ముక్తులైన తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు అంటూ ఆయన చాలా మంచి వ్యక్తి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కడుపు కోతల యుద్ధం అంటూ ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్భిణీ మృతి, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు, ఆ మహిళ గర్భం నుంచి పసికందును సురక్షితంగా బయటికి తీసిన వైద్యులు, రఫాపై దాడుల్లో 18 మంది చిన్నారుల బలి. యుద్ధం ఎంత వినాశకరమో దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన హృదయ విదారక సంఘటన నిదర్శనం. శనివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపినటువంటి గగనతల దాడుల్లో భర్త, భార్య, వారి ముద్దులు చిన్నారి మృతి చెందారు. సదరు మహిళ నిండు గర్భిణి. దీంతో ఆ మృతదేహాన్ని ఆగమేఘాల మీద రఫాలోని కువైట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ మహిళ గర్భం నుంచి పసికందును సురక్షితంగా బయటికి తీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి జజ్జనకరు జనారే, జగన్ వెనక జనాలే అంటూ హైలైట్ చేశారు. ఏదైతే సీఎం జగన్ రాకతో జనసందర్భమైన మహావిశాఖ ఉత్సాహంగా 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, దారి పొడవునా మానవహారం, పూలు చల్లి స్వాగతం పలికిన జనం, పలకరించేందుకు రోడ్డుపైకి వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు, జనసాగరాన్ని తలపించిన విశాఖ బీఆర్టీఎస్ రోడ్డు, లాంగ్ మార్చ్ల వెంట నడిచిన జగన్ సైన్యం, అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వద్ద కలశాలతో మహిళల స్వాగతం, సీఎం సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ జనసేన నేతలంటూ ఫుల్ ప్లెడ్జెడ్గా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బాబు జమానాలో ఆస్తుల తాకట్టు, రామోజీ దాచిపెట్టు అంటూ ఆంధ్రాలో అప్పులపై ఈనాడు తప్పుడు ఇంటర్వ్యూ, తప్పుడు గణాంకాలతో ఆర్థికవేత్త మహేంద్రదేవ్ ప్రశ్నలు. ఈనాడు చెప్పినట్టు 10 లక్షల కోట్లు అప్పు లేదు, మొత్తం 7.03 లక్షల కోట్లే. 5 ఏళ్లలో ఏటేటా సంక్షేమానికి, ఆర్థిక సేవలకు భారీ వ్యయం, రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు రుణాలు, బాబు హయాంలో పేదరికం 11.77%, జగన్ పాలనలో 4.19% అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే అంటూ ఎన్నికల ముందు లావాదేవీలతో స్పష్టం చేసిన నందమూరి బాలకృష్ణ 2 నెలల కిందట రుషికొండలో 2 ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు, రుషికొండ బీచ్ రోడ్లో 65 కోట్లు పెట్టి జనవరిలో స్థలం కొన్న బాలయ్య. ఈ స్థలం కొనుగోలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త కంపెనీ ఏర్పాటు, ఆ కంపెనీలో బాలకృష్ణకి ఆయన కుటుంబాలకే 100% వాటా. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో స్థలం కొన్న నష్టమే, 6.5 కోట్లకు కొంటే 2.4 కోట్లకు పడిపోయిందని వెల్లడించిన బాలయ్య. రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం ఖాయం కనుక అక్కడే అనుకూలం, టీడీపీ గెలుస్తుందని ఆశ లేదు కాబట్టి రుషికొండ వైపు బాలకృష్ణ చూపు. అమరావతిపై టీడీపీకి సైతం ఆశలు పోయంటున్న రాజకీయ నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది బాలకృష్ణ కొన్న స్థలాన్ని అడ్డుపెట్టుకుని అమరావతి రాజధాని కాదన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. లేకపోతే డబ్బుతో బాబు ఓట్ల రాజకీయం అంటూ వైఎస్ఆర్సీపీ కుటుంబాల్లో ఉండేవారిని వెధవలంటూ కోమటి జయరాం సంబోధిస్తారు. ఓటుకు 6,000 నుండి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తారు. టీడీపీ ఎన్ఆర్ఐల మనీ పాలిటిక్స్పై అప్రమత్తంగా ఉండాలి. ఈ విష ప్రచారాలపై ప్రజలు ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఎన్ఆర్ఐలపై పోలీసు కేసులకు మేము వెనకాడము. ప్రజలకు మంచి చేసిన సీఎం సైకో ఎలా అవుతారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంటూ ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలని తపంతో ఉంటారు. అట్లాంటి వారిని కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ విష ప్రచారంతో మారుస్తారు. వాళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కులాలని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడికి తెచ్చి ఓటుకు 6,000 నుంచి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తారంటూ ఆయన మండిపడ్డారంటూ కోమటి జయరాం స్టేట్మెంట్ మీద ఉపన్యాసాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే మంగళగిరి వైఎస్ఆర్సీపీ వెంకటరెడ్డి హత్య కేసులో 2 టీడీపీ గూండాల అరెస్ట్ అంటూ ఉద్దేశపూర్వకంగా ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల నిర్ధారణ. బైక్తో ఢీగొట్టి రోడ్డుపై రక్తం ఓడుతున్న వదలం లోకేష్ అనుచరులు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆపై ప్రాణాలు విడిచిన వెంకటరెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సుస్పష్టం. గుంటనక్కలు, ముళ్ల పందులు కూటమిగా ఒకవైపు, జగన్ ఒక్కరే ఒకవైపు, ఆయన వెంటే జనం. పవన్ స్పష్టత లేని వ్యక్తి, చంద్రబాబు కోసమే పుట్టాడు పెరిగాడు, ఎన్నికల అనంతరం బాబుతోనే ఆయన అంకం ముగుస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాని గారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు, 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు, ఉండి సీటు ఎగరేసుకుపోయిన రఘురామకృష్ణరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి రామరాజుకి షాక్, పార్టీ పదవితో సరి. బండారుకు మాడుగుల, పైలాప్రసాద్కి మొండి చేయి, పాడేరు సీటు రమేష్ నాయుడు నుంచి గిడ్డి ఈశ్వర్కి బదిలీ, మడకశిరలో సునీల్ కుమార్ను తొలగించి ఎంఎస్ రాజుకు టికెట్టు, వెంకటగిరిలో లక్ష్మీప్రియకు షాక్కు, అభ్యర్థిగా ఆమె తండ్రి. అనపర్తిపై ఇంకా సందిగ్ధమే, దెందులూరు, తంబళపల్లె బీపారాలు ఇవ్వని చంద్రబాబు, ఉండిలో రామరాజు అనుచరుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి చూస్తే మన యుద్ధం రాక్షసులతో అంటూ సానుభూతితో గెలిచేందుకు జగన్ యత్నం, 5 ఏళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలు, చీకట్లో గులకరాయి దాడి చేశానంటూ నాపై తప్పుడు ప్రచారం అంటూ ఇందాక ఈనాడు పెట్టిందే వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం,
రేపు మాకు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. సునీతకు నాకు దేవుడే రక్షణ. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు. సిబిఐ చెప్పిన విషయాన్ని మేము చెప్తున్నాం. సీఎం జగన్ అడ్డుపడకుండా ఉంటే కేసులో నిందితులకు ఎప్పటికే శిక్ష పడేది. నేను రోడ్డుపైకి వచ్చే అవసరమే ఉండేది కాదు. న్యాయం కోసం కొంగుబెట్టి అడుగుతున్నాం. షర్మిల ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని వెల్లడి. అవినాష్ నేర చరిత్రపై జగన్ వివరణ ఇవ్వాలి. వివేక హత్య కేసు నిందితులకు ఓట్లు వేయద్దు. న్యాయం జరగాలంటే పోరాడే శక్తి కావాలి అంటూ సునీత స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సింహాలు కాదు పందికొక్కులు అంటూ వైసీపీపై పవన్ ఫైర్. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోను, ఆయన అజాత శత్రువు. సీఎం రమేష్ పంచకర్లను గెలిపించాలని పిలిపిస్తే మీకేంటి బాధ? జనసేనకు విరాళం ఇవ్వాలని రామ్ చరణ్కి చెప్తే రాజకీయమా? ముగ్గురు పెళ్ళాలంటావేంటి మూర్ఖుడా? భారతిని నీ పెళ్ళామంటే నీకు కోపం రాదా? ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్, జైలుకి వెళ్ళొచ్చాక చాలా మార్పు. దుర్మార్గులపై కఠినంగా ఉంటారు. ఆయనకి నేను తోడు. పవన్ కళ్యాణ్ జగన్ గొడుగు కిందకు వెళ్ళిన వాళ్ళంతా రౌడీలే. ఇక మీ రౌడీజం ఆపండి. ఎర్రి గొర్రి వేషాలు వేస్తే తాట తీస్తాం. సజ్జలా నువ్వు జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే మేము వచ్చాక మోకాళ్ళపై దేకిస్తా జనసేన అని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఏది రౌడీ భాష అర్థం కాదు. ఇది రౌడీ భాష లేకపోతే జగన్ మాట్లాడుతున్నది రౌడీ భాష అన్నటువంటిది జనం తేల్చాల్సిన అంశం. లేకపోతే కోడ్ ఉన్న అజేయంగా బిల్లులు అంటూ జగనన్న కాలనీల భూసేకరణ, లేఅవుట్ బిల్లులు సెటిలు, సర్కారుకు భూముల అమ్మకాల వైసీపీ నేతల భారీ దందా, ఎన్నికల ముందు హడావిడి చెల్లింపులు, కోడుకు ముందు వైసీపీ ఎమ్మెల్యేల లేఖలు, ఆ వెంటనే సీఎంఓ సిఫార్సు, కోడు వచ్చాక రెవెన్యూ శాఖ సెటిలు, కర్త కర్మ క్రియ అజయ్ జైన్, హౌసింగ్ స్పెషల్ సీఎస్గా సిఫార్సు, రెవెన్యూ స్పెషల్ సీఎస్గా ఓకే అంటూ ఏం చేయాలి ఇప్పుడు? ఆ భూములకి డబ్బులు ఇవ్వకుండా వదిలేసేయాలా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసిన కదా దెబ్బతిన్నది. బిల్లులు ఆయన కూడా చివరిదాకా ఆపి చివరిలో కొంతమందికి ఇచ్చేశారు కదా బిల్లులు. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ కోసం డబ్బులు పంచుతుంటే తప్పు తప్పించి అది ముందుగా తీసుకున్నటువంటి భూములకి డబ్బులు ఇకపోతే ఎట్లాగా? అక్కడ స్థలాలు కూడా ఇచ్చేశాక అది ఇవ్వడం బూతు. రోజుకు ఒక్కొక్క అధికారిని బెదిరిస్తారు. ఏ అధికారి బిల్లులు ఇవ్వకూడదు, మొత్తం ఆగిపోవాలి, మొత్తం పరిపాలన స్తంభించిపోవాలి, పెన్షన్లు ఇవ్వకూడదు, అందరూ రోడ్డెక్కిపోవాలి, జనాలందరూ రోడ్డెక్కిపోతే అదంతా జగన్ వల్లే అని చెప్పి వీళ్ళు రాయాలి. మళ్ళీ అది ఒక పక్కన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే చెడగొట్టేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. లేకపోతే దాచేస్తే దాగని దుర్భిక్షం అంటూ 5 ఏళ్లుగా కరువును కప్పిపెట్టే ప్రయత్నం, 4 ఏళ్లు ప్రకటన చేయని వైసీపీ సర్కార్, కొత్త ప్రాజెక్టులు లేవు, పాతాళానికి నీటి నిల్వలు, వెలుగొండ గ్రహణం, కరువు కోరలో ప్రకాశం డెడ్ స్టోరేజీకి చేరిన ప్రధాన జలాశయాలు, 4వ వంతు కంటే తక్కువగా నిల్వలు, ట్యాంకర్లతో తోటలతో అడుపుకుంటున్నటువంటి రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ జంప్ అయ్యారు అంటూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భీమిలి నియోజకవర్గం పరిధిలో బస్ చేసిన సీఎం వైసీపీ అధినేత జగన్కు సొంత పార్టీ నాయకులు గుడ్ బై చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం కునులవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ అల్లి రామారావు, వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన 500 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కుసులవాడ పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త శివాజీ జగన్ మీడియా ఆనందపురం మండల విలేకరుగా ఉన్నారు. అయితే వైసీపీ పాలనపై విసుగు చెందిన శివాజీ ఆదివారం ఆ మీడియాకు కూడా రాజీనామా చేసి తన భార్య సర్పంచ్ వెంకటలక్ష్మి ఇతర వార్డు సభ్యులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడి జగన్ పాలన పట్ల ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోసపూర్తి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశారని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రసంగాలు లేవు, అభివాదాలతో సరి. విశాఖలో ముగిసిన జగన్ బస్సు యాత్ర. సీఎం జగన్ విశాఖలో ఆదివారం తన రోడ్ షో ప్రసంగాలు లేకుండా కేవలం అభివాదాలతో ముగించేశారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు నియోజకవర్గాల మీదుగా భీమిలి నియోజకవర్గం పరిధిలో ముగిసింది. అయితే జగన్ కొన్ని చోట్ల బస్సుపై నిలబడి మరికొన్ని చోట్ల లోపల కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు. 2-3 చోట్ల బస్సు ఆపి వింతపత్రాలు అందుకున్నారు. ఎక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడం, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కనీసం కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బకాయిలపై సంఘాలు స్పందించాలి. డిఏ పీఆర్సీ బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన. ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఉద్యోగుల ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల వరకు బకాయి పడిందని, వీటిపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. అనంతపురంలో ఆదివారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25,000 కోట్ల చెల్లింపు ఆగిపోయిన ఉద్యోగ సంఘాలు స్పందించకపోవడం బాధాకరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.